మనల్ని చూడండి, ఈ లోకంలో మనకి ఎన్నో కీళ్ళు, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో విపత్కరమైన పరిస్థితులు. దేవుడు నిన్ను కాపాడకపోతే. ఇది దావీదు తన అనుభవంతో రాసుకున్న కీర్తన. ఇది దావీదుని దేవుడు ఎంతగా కాపాడాడంటే ప్రతి అడుగులో, ప్రతి మజిలీలో. ఎంతగా అంటే మీరు ఆలోచించండి. ఏనాడో దావీదు హతుడైపో ఉండాల్సిందే. అసలు దావీదే చెప్తున్నాడు, గొర్రెల మందలు కాయడానికి దావీదుని ఎందుకు పంపించారు అన్నలంటే, దావీదు ఉనికిని వారు తట్టుకోలేకపోయారు. అంటే దావీదు గొర్రెలు కాసే టైంలో ఎలుకబంటో సింహమో లేదా ఏదో వచ్చి దావీదుని ఏం చేయాలని ఎవరు కాపాడారు? దావీదే చెప్తున్నాడు, దేవుడు నన్ను కాపాడాడు. దేవుడు నిన్ను ఎలా కాపాడుతాడో చెప్పాడు. దేవుడు కాపాడకపోతే ఏంటి మన పరిస్థితి? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో తన బిడ్డల జీవితంలో దేవుడు కాపాడిన విధానాలు. నిద్రపోకుండా నిన్ను కాపాడుతున్నాడు. చెప్పండి, ఎట్లా? నిద్రపోకుండా. నిద్రపోడు ఆయన నిద్రపోడు. నువ్వు నిద్రపోతే కాపాడుతాడు. అద్భుతం కదా. పైగా కొనకడు గుర్తుందా? కర్మేలు పర్వతం మీద ఏలియా బయలు ప్రవక్తలతో అన్నాడు, చెయ్యండి, ప్రార్థన చేయండి, పెద్దగా అరవండి, మీ దేవుడు నిద్రపోతున్నాడు. అందరు దేవుళ్ళు నిద్రపోతారు, ఈయన తప్ప. అందుకే మిగతా దేవుళ్ళు గంట కొట్టాలి, గంట కొట్టి లేపుతారు ఆయన్ని. అంటే అప్పుడు దాకా స్వామివారు పవళించారు. మేల్కొను వేళ అయింది. ఎవరు మేల్కొని వేళ? తలుపులేశారు. ఇప్పుడు లేపకూడదు ఆయన్ని, తలుపుది కుదరదు. రేపు 8 గంటల వరకే మీకు దర్శనం. మరి మాకు దర్శనం అర్ధరాత్రి కావాలి. ఎట్టా? అర్ధరాత్రి మాకు ఒక బాధ వచ్చింది. మా బాధ ఎవడేనాలి? అర్ధరాత్రి నా ఇంట్లో కష్టం వచ్చింది, నన్ను ఎవడు కాపాడాలి? అందుకే అందరిలా కాదు, కొనకుడు నువ్వు ఎప్పుడైనా పిలవచ్చు. ప్రభువా, ఆల్ లైన్స్ ఆర్ బిజీ లేదు. ఎవరికైనా ఫోన్ చేస్తే అవతల వాళ్ళు వేరే లైన్లో మాట్లాడుతుంటే మీకు వచ్చే వాయిస్ ఏంటి? రోజు వింటారుగా. చెప్పండి, మీరు కాల్ చేసిన వ్యక్తి వేరొకరితో, అప్పుడు మీ కోపం వచ్చింది, మాట్లాడద్దా? మరి ఆయన వేరొకరితో మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు కాసేపు ఆగి ప్రయత్నించండి. ఇక్కడ గోల్ లేదు మనకి. ఒక్కసారి రింగ్ చేస్తే చాలు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా, అంతే. లైన్స్ బిజీ లేదు, నీ లైన్ నీదే, ఎవరి లైన్ వాళ్ళదే. ఎమర్జెన్సీ కాల్ ఇది, ఆలస్యమే ఉండదు. ఎందుకో తెలుసా? నిద్రపోలేదు ఆయన. గొప్ప విషయం కదా. నిద్రపోకుండా నిన్ను కాపాడుతున్నాడు అంటే ఎలా అర్థం చేసుకోవాలి దేవుణ్ణి? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు. నిజమే కదా. మీరు ఆలోచించండి, దేవుడు కాపు కాయకపోతే మన సంగతి ఏంటి? భద్రపరచకపోతే ఆయన సంగతి ఏంటి చెప్పండి? నిద్రపోడు ఆయన. అంటే నీ కోసం దేవుని యొక్క ప్రేమ చూడండి. ఎవ్రీ సెకండ్ నీ మీద ఆయన కురిపిస్తున్న శాశ్వతమైన ప్రేమ. అర్థమైందా మీకు? నిద్రపోలేదు ఆయన, ఎందుకంటే ఆయన నిద్రించే దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి, యెహోవా ఆ పట్టణం అందున్నాడు, ఆ పట్టణమునకు చలనము లేదు. 46వ కీర్తన. దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు చలనమే లేదు, ఎందుకంటే ఆయన నిద్రపోలేదు.